అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పైన అత్యంత ఆదరాభిమానాలను చూపిస్తూ 800 కోట్ల పైచిలుకు నిధులకు అభివృద్ధి నిధులను మంజూరు ఇచ్చిన మన పైన ప్రేమతో ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చిన గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వేదిక పైన ఉన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసూరి అనసూయ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదంతో వరంగల్ పార్లమెంట్ ఎంపీగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారు, వేదిక పైనున్న పార్లమెంట్ సభ్యులు, వేదిక పైనున్న శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదిక పైనున్న కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులందరికీ, నాయకులందరికీ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాల నుండి, మారుమూల ప్రాంతాల నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను జయప్రదం చేయాలని ఎండను సైతము లెక్క చేయకుండా వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను మీ అందరి ఆదరాభిమానాలతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా చెప్పాను, అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తాను అని. మీరు నమ్మి నాకు ఓటేశారు. ఆనాడు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. ప్రతిపక్షంలో ఉంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఆగమవుతుంది, అభివృద్ధి జరగదు, ప్రభుత్వ సహకారం లేకుండా ఏ పని చేయలేమోనని మదన పడుతున్న సమయంలో లోకసభ ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అన్న మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుంటుంది, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీ అనుభవం అవసరమంటే వారితో నాకున్న స్నేహం, వారితో నాకున్న సాన్నిహిత్యం, వారిపైన నాకున్న నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే సంవత్సరం తిరగక ముందే మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అడిగిందే తడవుగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి మంజూరీ ఇచ్చిన అత్యంత సహృదయులు, అత్యంత ఆదరాభిమానాలు మన పట్ల చూపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 800 కోట్ల రూపాయల నిధులతో కూడిన అభివృద్ధి పనులకు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. దాదాపుగా అన్నిటికీ పరిపాలన అనుమతులు వచ్చాయి, అన్నిటికీ టెండర్లు పిలిచారు, అన్నిటికీ అగ్రిమెంట్లు అయినాయి. ఈనాడు మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రేపటి నుంచి పనులు ప్రారంభించాలని